ಹಾಯ್ ಹಲೋ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನೆಲ್. ಇಲ್ಲ ಇಲ್ಲ ಮೇಡಮ್, ಅದು 1 ವೀಕಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಏನಾರ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದ್ರೆ ಎಕ್ಸ್ಚೇಂಜ್ నా పేరు మనకు అమెజాన్లో సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయింది కదా. ఆ సమ్మర్ సేల్లో అయితే మేము ఎంఎస్ఐ ల్యాప్టాప్ని కొనుక్కున్నాము. సో అది డెలివరీ వచ్చేదానికి ఒక 1 వీక్ పట్టింది. సో 1 వీక్ తర్వాత డెలివరీ వచ్చి నేను అన్ప్యాకింగ్ చేస్తున్నా. ఈ బిల్ ఇది మేము బుక్ చేసినప్పుడు ల్యాప్టాప్ రేట్ వచ్చి 49,000 ఉన్నింది. 49,990 ఉంది. సో దాన్ని పే చేసేసి మేము మళ్ళీ తీసుకున్నాము. మేబీ నార్మల్గా ఒక 3,000 4,000 ఎక్స్ట్రా అయి ఉంటుంది నాకు తెలిసి. ల్యాప్టాప్స్కి చూసారు కదా ప్యాకింగ్ ఏ లెవెల్లో ఉందో. Here is my laptop. ఒక గైడ్, ఒక చార్జర్, ఇది కూడా ఒక చార్జర్. So these are the things. ఆన్ అయ్యింది. నాకు తెలిసి సీడీ డ్రైవ్స్ అంతా వేసేట్లు లేదు కొత్త ల్యాప్టాప్స్లో. నాకు డ్రైవే లేదు అసలు చెప్పాలంటే. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో నేను ఇప్పుడు ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకున్నా. యునైటెడ్ కింగ్డమ్ ఉంది. డౌన్ చూద్దాం, ఇండియా ఉందా, లేదు. సో వి విల్ గో విత్ దాట్. మాది ఇది 3rd ల్యాప్టాప్ అండి. ఫస్ట్ 2 ల్యాప్టాప్స్కి మేమంతా సాఫ్ట్వేర్స్ అంతా ప్రీ ఇన్స్టాల్ లేదు. సో మేమే సిడీస్ వేసుకొని ఇన్స్టాల్ చేసుకోలే వాళ్ళం. అవే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. కంట్రీ సెలెక్షన్ ఆబ్వియస్గా ఇండియన్ సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ చూడండి లిస్ట్లో అయితే చాలా చాలా కంట్రీస్ ఉన్నాయి. సో వాటిల్లో ఎక్కడుందో ఇండియన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇలాగే నార్మల్ క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతారు. వాటన్నిటికీ ఆన్సర్స్ నేను ఇక్కడ చూపిస్తాను కదా, అలా చేసేయండి. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో ఇస్ దిస్ ద రైట్ కీబోర్డ్ లేఅవుట్ ఆర్ ఇన్పుట్ మెథడ్? సో ఇంగ్లీష్ ఇండియన్ సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. సెకండ్ కీబోర్డ్ లేఅవుట్ ఏది వద్దు అనుకుంటున్నా. సో వైఫై కనెక్షన్. సో పాస్వర్డ్ టైప్ చేసే కదా, అందుకే చూపించలేదు. అప్డేట్స్ చెక్ అవుతుంది. ఒక అగ్రిమెంట్ లాగా వచ్చింది. సో దాన్ని నెక్స్ట్ చేశాను. సో ఇక్కడ సైన్ ఇన్ చేద్దాం. మైక్రోసాఫ్ట్ కదా. అకౌంట్ అడిగింది, లాగిన్ చేసేసాను. పాస్వర్డ్ ఉంది కాబట్టి చూపించలేదు. అది అవ్వగానే ఇలా క్రియేట్ అ పిన్ అనేసి ఉంది. పిన్ క్రియేట్ కానీ ఇలా చూస్ ప్రైవసీ సెట్టింగ్స్ ఫర్ యువర్ డివైస్ అని వచ్చింది. సో అన్నిటినీ యాక్సెప్ట్. ఇక్కడ నేను ఏం చేసా, అన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ చేస్తాను. అంటే దానికి తగిన యాప్స్ ఏమైనా వస్తాయేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ యూజ్ యువర్ ఫోన్. ఒక సెకండ్. సో అలా క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత ఫోన్లో లింక్ అయింది ఆ క్యూఆర్ కోడ్ వచ్చి. అండ్ దెన్ ఇక్కడ చూపిస్తాను చూడండి, మైక్రోసాఫ్ట్ అకౌంట్ అండ్ ఫోన్ ఆర్ నవ్ లింక్డ్. సో గో టు ద నెక్స్ట్. అంటే ఫస్ట్ టైం కదా ల్యాప్టాప్ కొని ఇవన్నీ చేస్తున్నాను. సో అందుకే కొంచెం వీడియో స్లోగా ఉంటుంది. సో ట్రై టు సపోర్ట్ మీ. అయ్యో మళ్ళీ ఇంకొక
క్యూఆర్ కోడ్ వచ్చింది 1 సెకండ్. అది డ్రైవ్ దండి క్యూఆర్ కోడ్ వచ్చింది. సో నేనైతే స్కిప్ చేశాను. ఎందుకు మనకు గూగుల్ డ్రైవ్ అన్నీ ఉంది కదా, మనం గూగుల్లో యూస్ చేసేది అని. సో స్కిప్ చేసినాను. ఇక్కడ యాక్సెప్ట్. సో ఇక్కడ చూపిస్తుంది, ఇవేం సెలెక్షన్ ఎంత ఏమీ లేదు. సో నెక్స్ట్ just a moment. Hi, getting things ready for you. Few minutes అవుతుంది. సో నేను ఇదంతా అయినాక చూపిస్తాను మీకు. సో ఆఫ్టర్ 4 minutes నాకు ఇలా చూపించింది. సో టీమ్స్ అది ఇది అన్నీ ఓపెన్ అయ్యాయి. నాకు తెలీదు మైక్రోసాఫ్ట్ డివైస్ అని, బట్ ఓకే, గూగుల్ అయి ఉంటే ఇంకా బాగుండేది. సో స్టార్ట్ నౌ. ఓకే, రికవరీలో ఇవన్నీ ఉంటుంది. బూట్ రిపేరు, బ్యాకప్, రీస్టోరు. దీంతో అన్నీ అయితే ఇన్స్టలేషన్స్ అయితే పూర్తయిపోయింది. సో ఇంక నార్మల్గా సిస్టమ్స్ యూజ్ చేసుకోవడం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.